హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలిని బీసీ విద్యార్థులు ముట్టడించారు. విద్యార్థులకు మద్దతుగా ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీ విద్యార్థి సంఘం నాయకులు మద్దతిచ్చారు. 8,000 కోట్లు ఫీజుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 3 ఏళ్ల నుంచి ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో ఉన్నత విద్య పూర్తిగా విద్యార్థులకు కాలేజీల్లో సర్టిఫికెట్లు పోకుండా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే 8,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. సచివాలయం దాడి డైరెక్టర్ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వం ఇట్లాంటి వార్తలు ఉన్నారు. మళ్ళా రిపీట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారికి గౌరవాన్ని ఉద్యోగం చేస్తున్నా మీరు ప్రతిష్ట కోకుండా కేవలం ఈ విద్యార్థుల యొక్క ఫీజుల బకాయిలను చెల్లించి మీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఫీజుల బకాయిలు కూడా పెద్ద సమస్య. రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ లోపల ఎవ్రీ ఇయర్ దీనికి 10,000 కోట్లు ఎక్కడ బకాయిలు పేరుకపోయి 10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు ఇస్తే 2,500 కోట్లు సరిపోతాయి. బకాయిలు పేరుకపోయినట్టు చేసి ఇది పిచ్చిముఖం చేసి దీన్ని సలహిస్తుంది. ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ బకాయిలు చెల్లించి మర్యాద కాపాడుతూ, లేకపోతే విద్యార్థులకు విద్యా భవిష్యత్తు ఏమవుతుంది, ఉద్యమాలతో ప్రజల లోపల వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే మీరు ఓట్లున్న వాళ్ళకేమో వెళ్తారు. జాతి భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడే విద్యార్థుల మీద పెట్టుబడి పెట్టడానికి రైతు బంధు ఇస్తూ, పెన్షన్లు ఇస్తూ అన్ని బాగానే ఉన్నాయి. మరి ఒక విద్యార్థులకు ఏమొచ్చింది? దీనికి మన కేంద్ర ఎస్సీఎస్లకు కేంద్ర ప్రభుత్వం, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. అది 2,000 నుంచి 2,500 కోట్లు అయితే సరిపోతుంది. ప్రభుత్వం పుస్తకం వెంటనే బకాయి చెల్లించాలి. లేని పక్షంలో ఈ నెల 8 నాడు సత్యాగ్రహాన్ని చేపడుతున్న వరుసగా అన్ని రాజకీయ పార్టీలతో నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ప్రజా సంఘాలకు సమావేశం ఏర్పాటు చేసి చర్చించి దీని మీద ఏమన్నా ఉంటే నీకున్న డౌట్ క్లియర్ చేస్తుంది. అదే మేము కొట్లాడి చర్చించిన రోజు ఆ రోజు ముఖ్యమంత్రి సంఘం చేసి రాజశేఖర రెడ్డి దీని మీద తరోగా చర్చిస్తే స్కీమ్ పెట్టాడు. 2వసారి ఆయన ముఖ్యమంత్రి కావడానికి స్కీమే కాదు. ఈ స్కీమ్ వల్లనే ప్రజల లోపల 79 రిపీట్ అవుతుంది. దాడి, సచివాలయం దాడి